నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. మొత్తానికి ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఢిల్లీకి అయితే చేరుకోవడం జరిగింది. అసలు ఏంటి ఈ కాక్రోచ్ పార్టీ, ఈ విజన్ ఏంటి, అతని విజన్ ఏంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఈ జంతర్ మంతర్ వద్ద ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు జూమ్ కాల్లో. నమస్తే అండి. నమస్కారం ప్రశాంత్ గారు. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి సార్ ఈ కాక్రోచ్ పార్టీ విజన్ ఏంటి? మొత్తానికైతే ఇప్పుడు ఆ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే అయితే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. జంతర్ మంతర్ వద్ద ఇప్పుడు అక్కడ పెద్ద ఆందోళన ఇదంతా చేస్తూ ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి అనుకున్నంత స్థాయిలో అక్కడికి జెన్జీ వాళ్ళు అక్కడికి రావడం జరిగిందా సార్? సో ఇక్కడ ఆ, మొదటిగా ఆ, ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఏంటంటే కాక్రోచ్ పార్టీ ఫార్మేషన్ మనకు తెలిసిందే. ఉమ్, మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు వారు ఏదో ఆర్గ్యుమెంట్ లో ఇచ్చి ఫేక్ సర్టిఫికేట్లు ఇవన్నీ పెట్టుకుని మీరు లేనిపోని కేసులు అనవసరంగా పెట్టి ఒక కాక్రోచ్ లాగా బొద్దింకల్ లాగా మీరు రాకండి, బొద్దింకల్ పారాసైట్ లాగా అని చెప్పడం జరిగింది. అవును. దాన్ని వక్రీకరించి ఏం చేశారంటే నిరుద్యోగ యువత అందరూ కాక్రోచ్లు అంటున్నారు. అది కూడా అన్నది ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కాదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నారు. అయితే దాన్ని వక్రీకరించారు. సో అక్కడ కూడా ఏంటి, దానికి సూర్యకాంత్ గారు మనకి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. మేము అందరినీ యువతను అనలేదు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఇది వాస్తవమే, కానీ ఎవరు ఫేక్ పెట్టుకుంటారో వాళ్ళ గురించి అనడం జరిగిందని చెప్పారు. అయితే ఈ అభిజిత్ డిప్కే అనే వ్యక్తి, ఆయన బోస్టన్లో ఉన్నారు. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా చాలా రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తీసుకున్నారు. సో ఆ టెక్నాలజీ లేకపోతే ఆ సోషల్ మీడియాలో ఉండే ఏవైతే యూస్ చేసుకున్నారో ఇన్స్టాగ్రామ్లో వాటిలలో అంతా బాగా పెరిగిపోయింది వాళ్ళకి. దాంతో అవును సార్. బాగా హైప్ వచ్చేసింది. ఓకే. అయితే మనము సరే వాళ్ళు ఎలా హైప్ చేశారు అవన్నీ దర్యాప్తు సంస్థలు చేసుకుంటాయి. కొన్ని రిపోర్ట్లు కూడా ఏమొచ్చిందంటే ఈ బాట్లు అవి యూజ్ చేశారు. ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళు అయితే చెప్పారు, ఒక ప్లేస్ ఏదైతే ఉందో దాని ఆ, జనాభా 1.5 లక్ష అయితే 8 లక్షలు అక్కడి నుంచే రిజిస్టర్ అయి ఉన్నారు దీనికి అని చెప్పడం జరిగింది. ఉమ్, అయితే మనం ఉంటున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే అండి, మనకి ఇంద్రజిత్ యుద్ధం అంటారు. అంటే మనకి ఎక్కడి నుంచి వాళ్ళు బాణాలు వేస్తూ ఉంటారో మనకు తెలియదు. ఉమ్, అటువంటి సమయాల్లో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఇవి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది వీళ్ళు రేస్ చేసిన ఇష్యూలు ఏంటి, అవును సార్. దానికి దానికి ఈ దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఎంత జెన్యూన్ ఉంది దాంట్లో అనేది మనం చూసుకోవాలి. ఉమ్, అం- అంటే ఒకటి మనకు తెలుస్తుంది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు రేస్ చేసిన ఇష్యూ ఏంటంటే నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసేసేయాలి. అవును. వారు ఆ, ఇలా లీక్ ఆ, అవ్వడంతో దగ్గర దగ్గర 22 లక్షల మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతారు ఉమ్, అన్నది. ఈ అది వాస్తవమే ఆ ఇష్యూ. సో అవును. దానికి మనం అందరం అంటే మనం కూడా స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఇటువంటివి ఎంత బాధ కష్టపడి ప్రిపేర్ అయితే మళ్ళీ లీక్ అయిందంటే మళ్ళీ అదే ఫోకస్ పెట్టాలి, చాలా కష్టం అవుతుంది. అవును. సో దానికి అటువంటి ఇష్యూని వాళ్ళు తీసుకొచ్చారు. మంచి ఇష్యూనే అది. ఓకే. అయితే దానికి ఏంటి ఆల్టర్నేటివ్? ఓకే, గవర్నమెంట్ ఇటువంటి సమస్యలు వస్తే ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని మనం గతంలో కూడా చాలా ఎగ్జామినేషన్స్ కి లీక్ అవ్వడము, లేకపోతే అవును. చాలా మంది కెరియర్స్ పాడైపోవడము ఇటువంటివి అయ్యింది. అయితే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, తప్పు జరిగింది మా వైపు నుంచి అని చెప్పి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కల్లా మేము కంప్యూటరైజేషన్ చేస్తాము, సో ఉమ్, దాంతో మనకి ఇటువంటి లీక్ అవ్వకుండా చేస్తాము అని చెప్పడం జరిగింది. ఉమ్. సో అది మనం ఇంకా వేచి చూడాలి. సో కానీ ఏంటంటే యువతలో ఏంటంటే ఆ పేషెన్స్ లెవెల్ పోయిన దాన్ని వీళ్ళు క్యాష్ ఇన్ చేసుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. అంటే అదొకటి. ఇక్కడ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ యువత కోసమే పనిచేస్తుంది అనుకోవచ్చా, లేదంటే బీజేపీని తొక్కేయడానికి కానివ్వండి, లేదంటే యువతని రెచ్చగొట్టడానికి కానివ్వండి, ఇలా ఏమైనా ప్రయత్నిస్తుంది అనుకోవచ్చా? అంటే ఇది యువత గురించే చేస్తుంది అంటే నేను అనుకోనండి. యువతను ఒక సాధువుగా చూసుకుంటున్నారు వీళ్ళు అంతే. సో ఉమ్, మనకి గ్లోబల్లీ
ఈ జెన్సీ ఏవైతే జరిగాయో దాన్ని ఒక మోడల్ గా చూసుకొని, ఒక టూల్ కిట్ గా చూసుకొని, వీళ్ళు ఏంటంటే ఇదే ఇక్కడ కూడా చేద్దాము భారతదేశంలో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అవును. సో అందు గురించి ఏంటంటే ఇది ఒక ఇష్యూ. కానీ ఇష్యూలు ఏవైతే ఉన్నాయో అవి జెన్యున్ ఇష్యూలు. కానీ వాళ్ళ దగ్గర కూడా ఏం సొల్యూషన్ లేవు. ఇష్యూలు లేవదీయడం చాలా ఈజీ. కానీ ఆ ఇష్యూకి ఏంటి సొల్యూషను అని చెప్పడం ఎవరికి అంత ఈజీ కాదు. గవర్నమెంట్ మనం చూస్తోంది ఏంటంటే అట్లీస్ట్ లాస్ట్ 10-12 సంవత్సరాల నుంచి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలు ఎందుకు వస్తాయి అనేది వాళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉమ్. తర్వాత దానికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఇటువంటి చాలా జరిగాయి. అంటే కొన్ని కొన్ని చోట్ల తప్పిదాలు జరిగిన, అంటే ఫార్మ్ లాస్ అని మనం చూసాము. అగ్రికల్చరల్ లాస్, ఫార్మ్ లాస్ ఏవైతే తీసుకొచ్చారో అటువంటి తప్పు జరిగినాయి. లేకపోతే గవర్నమెంట్ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ స్టెప్ కూడా తీసుకున్నారు. ఉమ్. సో లేదు మేం చెప్పిందే రైట్, 100% రైట్ అన్న ధోరణితో గవర్నమెంట్ ఎప్పుడు లేదు. కాబట్టి ఉమ్. మనము గవర్నమెంట్ దీని నుంచి ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తుందని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అవును. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంకొకటి ఏంటంటే యువతలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది అనేది కూడా ఇంకొక సమస్య అవుతోంది. ఆ, అంటే అంటే ఈ ఇందులో కూడా ముఖ్యంగా అతను స్టార్టింగ్ లో కూడా ట్వీట్ చేసినప్పుడు కూడా అతను అదే చెప్పడం జరిగింది. ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, బెడ్ మీద పడుకొని స్క్రోల్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎక్కువ సపోర్ట్ గా ఉండాలి. అంటే వాళ్ళు మాత్రమే ప్రశ్నించేలాగా మన పేజీని ఫాలో అవ్వాలని చెప్పేసి అతను పెట్టడం జరిగింది. అదే విధంగా చాలా మంది జెన్జీ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఫాలో కావడం జరుగుతూ ఉంది. సో కానీ ఇప్పుడు తీరా చూస్తే అంటే మనకి అందులో 20 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే కనుక ఇన్స్టాలో, కానీ ఇక్కడ ఈరోజు మనము ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చూస్తే కనుక మనకి అట్లీస్ట్ 1000 మంది కూడా అంత కనిపించట్లేదు. ఏంటి సార్ అసలు? అంటే ఇది ఎలా ఉంటుందంటే అండి, ఆ, చాలా ఎక్కువ మంది వచ్చేసి ఏదో ఒక వైలెన్స్ జరిగిన తర్వాత చూడండి ఈ గ్లోబల్లీ ఒక నెరేటివ్ బిల్డప్ చేయడం అన్నమాట. అంటే ఉమ్. ఈ డిక్టేటర్షిప్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు చూడండి, జనాభా లేకపోయినా సరే ఏదో ఒక ఫైరింగ్లో లాఠీ చార్జ్లు ఇటువంటి ఈవెంట్లను చూపించేసి భారత్కి నెగటివ్గా బిల్డప్ చేయడము. లేని వాళ్ళకి అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏంటంటే లేనిది కూడా ఉన్నట్టు చూపించేసి ఏఐ వాటిలో యూజ్ చేసుకుని ఇంకా ఎక్కువ 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 చూపించేయడానికి, అంటే ఇంత ఉంటే ఇంత దాన్ని, అంటే మన తెలంగాణలో చెప్పాలంటే చారానా దానికి బారానా అంటారు చూడండి, ఉమ్. అలా చేయడము. అలా చేసేసి ఇంకా జనాల్లో ఏంటంటే నెగిటివిటీ ఇంకా పెంచే ధోరణిలో చేసే ప్రయత్నం ఇదండి. అంటే ఉమ్. అక్కడ కానీ మనం చూసుకుంటే నిరుద్యోగ సమస్య ఉన్నా సరే యువత అందరూ ఎంతో అంత కష్టపడి ఆప్టిమిస్టిక్గా ఉండి వాళ్ళు కష్టపడి పాపం ఎంత చిన్న ఉద్యోగమైనా సరే 10,000 15,000 20,000కో, అంటే తల్లిదండ్రులు ఇంత కష్టపడి మనల్ని పైకి తీసుకొచ్చారు కాబట్టి ఎంతో కొంత నా అంత కృషి చేస్తూ నా కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేసే యువత అందరూ అలాగే ఉన్నారు. ఉమ్. ఎక్కడో కొంతమంది ఆ, ఎక్కువ చదివేస్తే మతి చెడిపోయి ఆ, ఉద్యోగం లేక వాళ్ళకి వాళ్ళకి విలాసాలకి వాటికి డబ్బులు చాలక ఇట్లాంటి వాటిలో ట్రాప్ లో పడి వాళ్ళకి ఏదో సైడ్ లో ఇన్కమ్ ఇస్తుండొచ్చు, మీరు ఇంత మీటింగ్ వస్తే ఇంత ఇస్తామని ఉండొచ్చు. ఉమ్. అటువంటి ట్రాప్ లో పడుతున్నారు. కానీ హానెస్ట్ గా ఉండి ఫైట్ చేసే యువత మాత్రము వాళ్ళు ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయరండి, వాళ్ళే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటారు కూడా. అవును. సో అది ఒక అంశము. అంటే మనం భారతదేశంలో కానీ ఎప్పుడైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ని మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తామండి. మనకి ఆ, ఇదేం కొత్త ఏం కాదు ఇది భారతదేశంలో. చెప్పండి. అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే పోరాడుతూ ఉన్నారో ఇదంతా ఒక రియాలిటీగానే తీసుకోవచ్చా, లేదంటే వీళ్ళు వెనకాల ఇంకేదైనా ప్రతిపక్ష పార్టీలు ఉండి కూడా చేయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అదే కాకుండా ఇంకొకటి మనకి సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తుంది ఏంటి అని అంటే ఆ, దీన్ని ఫాలో అయ్యేది, దీనికి సపోర్ట్ చేసేది, దీనికి ఫండ్స్ ఇచ్చేది పాకిస్తాన్ నుండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? సో ఒకటండి, ఫస్ట్ మనకి ప్రతిపక్షాల గురించి మనం డిస్కస్ చేసుకోవాలండి. ఉమ్. నెక్స్ట్ దాని ఫండింగ్ గురించి తర్వాత మాట్లాడదాం. అవును. ప్రతిపక్షాలంటే ఇప్పుడు వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళేనండి. ఓకే. ఉమ్. సో అది వాస్తవం అది. సో దాంట్లో ఏమీ కొట్టి పారేయాల్సింది ఏం లేదు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా ఢిల్లీలో ఘోరమైన లాస్ అయిన తర్వాత వాళ్ళ లీడర్స్ అందరూ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తర్వాత వాళ్ళ రాజ్యసభ నుంచి చాలా మంది మెంబర్స్ బయటికి రావడం అయిన తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి చేయాలి, మూమెంట్ చేయాలి. సో దాంతో వాళ్ళతో పనిచేసిన వాళ్ళని పరోక్షంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మిగతా అపోజిషన్ పార్టీలు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే ఇప్పటివరకు నేను అటువంటి చూడలేదు. అఫ్ కోర్స్ వాళ్ళు రేస్ చేసిన ఇష్యూలు ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది, కానీ ప్రత్యక్షంగా సపోర్ట్ చేయడం అనేది నేను చూడలేదు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఢిల్లీలో కంటే ఫస్ట్ బెంగళూరులో చేయాలని చేశారు, కానీ అక్కడ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది కాబట్టి. అవును. నేను అనుకోవడము వాళ్ళేం డైరెక్ట్ గా వీళ్ళని ఏం సపోర్ట్ చేస్తున్నారని అనుకోను. ఇంకోటి కూడా యువత కూడా ఎక్కువ ముందుకు రావట్లేదు. ఎందుకంటే చాలా మంది ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఫామ్ అయినప్పుడు చాలా మంది వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని మొత్తం వచ్చి అలా ఢిల్లీలో వాళ్ళు ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అవన్నీ చేసిన తర్వాత అది రాకపోవడంతో వాళ్ళు లీడర్లు ఎటువంటి వాళ్ళు ఎటువంటి స్కాముల్లో ఇరుక్కున్నారు, మెయిన్ అన్నా హజారేని అడ్డు పెట్టుకుని వీళ్ళు ఎలా మొత్తము కరప్షన్ చేశారో అవన్నీ చూసుకొచ్చిన తర్వాత మనకు అర్థమవుతున్న అంశం ఏంటంటే యువతలో కూడా ఇటువంటి వాటిని నమ్మకూడదు అన్నది ఒకటి వాళ్ళకి చాలా అర్థమైపోయిందండి. సో అందు గురించి వాళ్ళు చాలా మటుకు తప్పుదోవలు ఏం పట్టట్లేదు. నెక్స్ట్ ఇంకోటి మనకి ఫారెన్ ఫండింగ్ అంటారా, దానికి ఫండింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది అది చెప్పడం ఇంకా దర్యాప్తు సంస్థలు చెప్పాలండి. అంటే మనం ఏంటంటే తెలిసి తెలియక బయట వాళ్ళే ఇస్తున్నారని చెప్పడం కూడా కష్టమే అది. కానీ దానికి లింక్ అయిన లీడర్స్ వాళ్ళు ఏ ఏ సంస్థలతో ఉన్నారు, సపోజ్ ఈ ధ్రువ్ రాఠీ లాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ బయట నుంచి ఫండింగ్ వస్తుంది. లేకపోతే ఇంతలా వాళ్ళు డెవలప్ కాలేరు కాబట్టి నేను అనుకోవడము ఫారిన్ ఫండింగ్ ఉండే ఉంటుంది. దీంట్లో కొంచెం టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని చూపిస్తున్నారు. సో అందు గురించి ఈ కాన్స్పిరసీలో కూడా అంటే భారతదేశం మీరు జియో అవును. పాలిటిక్స్ చూసుకుంటే అండి, ఏదైనా దేశము అభివృద్ధి చెందుతూ ఉంటే దానికి అణగదొక్కడానికి ఎక్స్టర్నల్ కాన్స్పిరసీలు ఎప్పుడూ అవుతూ ఉంటాయండి. ఉమ్. దానికి తోడు మనకి శాశ్వత శత్రువు అయిన పాకిస్తాన్ వాళ్ళకి ఇది కూడా ఒక మంచి ఒక అవకాశంగా చూస్తూ ఉంటారు. సో అందుగురించి వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టినా వాళ్ళు వాళ్ళ బాట్స్ లేకపోతే అక్కడ ఉండే వాళ్ళు కూడా దీంట్లో యాడ్ అయిపోయినా సరే మనం ఆశ్చర్యపోకర్లేదు. సార్ అంటే ఇక్కడ మనకి ఇప్పుడు సిజేపి పార్టీ ద్వారా అంటే ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నదో సో దీని ద్వారా ఇక్కడ మనకి భారత్ లో ఉన్న రాజకీయ పార్టీలకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకు అని అంటే ముఖ్యంగా దీనికి జెన్జీ సపోర్ట్ చేస్తుంది, యూత్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఆల్రెడీ మనం తమిళనాడులో కూడా చూసాము. యూత్ ఏ విధంగా సపోర్ట్ చేసింది, ఏ విధంగా గెలిపించింది విజయ్ గారిని అనేది మనం అయితే చూస్తూనే ఉన్నాము. సో ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఒకటి, తమిళనాడులో ఏంటంటే ఆ హీరో వర్షిప్ ఎప్పుడూ ఉంటుందండి. ఉమ్. ఓకే. సో మనం ఎంజిఆర్ గారిని చూడండి, జయలలిత గారిని చూడండి, ఇలా మనకి అంతకుముందు మిగతా కమల్ హాసన్ వచ్చారు, వాళ్ళు ఫ్లాప్ అయ్యారు. కానీ ఈ హీరో వర్షిప్ ఎప్పుడూ ఉంటుంది, పాపులర్ హీరోలకి బాగా సపోర్ట్ ఉంటుంది. అదొకటి ఉంది. ఇంకోటి వారికి ఆ, వారు క్రిస్టియన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఆ క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళందరి సపోర్ట్ కూడా బాగుంది. సో దాంతోపాటు డిఎంకేకి చాలా వ్యతిరేకత వచ్చేసిందండి. అవును. ఓకే. సో అందు గురించి ఆ ఫ్రస్ట్రేషన్కి ఇంకా వాళ్ళకి ఫండింగ్ చేసే వాళ్ళు కూడా మంచి ఫండ్ అంటే ఆ, అతని పేరు ఏదో ఉంది, అర్జున్ ఏదో ఉంది, వాళ్ళ ఉమ్. ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటా. మంచి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని పార్టీలో ఉన్నారు. సో అందు గురించి దానికి తోడు సోషల్ మీడియా కూడా యాడ్ అయ్యింది. ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితుల్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి అంత వ్యతిరేకత అయితే లేదు ఇప్పుడు. ఉమ్. ఓకే. ఈవెన్ ఈవెన్ ఈ రోజు కూడా దిస్ ఈస్ ద థర్డ్ టర్మ్ లో సెకండ్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే లేదు. అంటే ఇండిపెండెంట్ గా లేకపోతే గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్న సంస్థలు వాళ్ళు ఎంత సర్వేలు చేస్తున్నా సరే దాంట్లో కూడా నెంబర్ 1 మోదీ గారే వస్తున్నారు. ఓకే. ఆ ఇదైతే ఉంది దాంట్లో. సో అందు గురించి ఏంటంటే అండి, పార్టీలకి లేకపోతే ఇవన్నిటికీ ఏంటంటే నేను అంటే ఎవరైతే ఆన్ ద గ్రౌండ్ పని చేస్తారో, మంచిగా ప్లాన్ చేసుకుంటారు, ఇష్యూలని బయటకి ఎండగడతారు, అపోజిషన్ వాళ్ళు దేనికి లాఠీ దెబ్బలకైనా దేనికైనా సరే తట్టుకుని ఫైట్ చేస్తారు, అటువంటి వాళ్ళకి వాల్యూ ఉంటుంది. కానీ ఏదో సోషల్ మీడియాలో హైప్ చేసేస్తే వాళ్ళకి వస్తుందని మాత్రం నేను అనుకోనండి. సో అదే. ఆ ఎక్స్పెరిమెంట్ అయిపోయింది, ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది.
ఆన్ ద గ్రౌండ్ పని చేయాలి. సార్ ఫైనల్ గా ఏం చెప్తారు సార్ ఇంకా కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటే కనుక ఇక ఫైనల్ గా ఏం చెప్తారు అసలే అభిజిత్ దీప్కే ఇంకా ఇండియాకి వచ్చేసారు మరి ఇక్కడే ఉంటారా అతను పోరాడతాడా ఇలానే కొనసాగిస్తాడా అంటే ఏం చెప్తారు ఇంకా అంటే ఈ ఈ కాక్రోచ్ పార్టీని మనం ఎలా చూడాలంటే అండి, ఒక ఏంటంటే మొద్దు నిద్రలో ఉంటే లేపడం అంటారు కదా, క- పడుకున్న వాళ్ళని లేపడం అంటారు. అలా చూడాలి కానీ నిజంగానే అది పెద్ద పార్టీ అయిపోయి వాళ్ళు సెంట్రల్ లో పవర్ లో వస్తారని మాత్రం నేను చూడను. ఎందుకంటే ఇష్యూలు ఏవైతే ఉన్నాయో మంచి ఇష్యూలే, వాటికి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా అటువంటి ఇష్యూలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవెన్ లీడర్స్ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆ ఇష్యూలు వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, మనకి అన్ని నేషనల్ ఇష్యూలే అవసరం లేదు. అవును. డివిజన్ లెవెల్లో కూడా మీకు డ్రైనేజ్, రోడ్లు బాగాలేదు, లేకపోతే ఇవి ఏమైనా పని చేయట్లేదు అంటే ఆ ఇష్యూల మీద ఫైట్ చేయండి. ఉమ్, ఎప్పుడైనా కింద స్థాయి నుంచి వస్తేనే మనకు తెలుస్తుంది ఎలా ఫైట్ చేయాలి అనేది. సో ఆ అవి ఫైట్ చేయడం మంచిది. ఈ ఈ నేషనల్ లెవెల్ ఇష్యూలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ నేషనల్ లీడర్లు ఫైట్ చేయాల్సిన ఇష్యూలు ఇవి. ఉమ్, సో అంతేగాని సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని అదే దానివల్ల పవర్లో వస్తాము ఇవన్నీ షార్ట్ కట్లు అయితే, షార్ట్ కట్లు ఎంత ఫాస్ట్గా పార్టీల్లో వస్తాయో అంత ఫాస్ట్గా మూసుకుని పోతాయి అనమాట. అందు గురించి నేను అనుకోవడం ఇది జస్ట్ ఈ కను అంటే మేలుకొనిపోయే పార్టీగా ఒక ఇష్యూగా చూస్తాను, దీన్ని ఒక ఉద్యమంగా చూస్తాను, కానీ ఇది లాంగ్ టర్మ్లో ఏం సస్టైన్ అయితే కాదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, నమస్తే.